ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈరోజు లలిత్ కుమార్ గారి వీడియో ఒకటి చూశాను. షిరిడి సాయిబాబా గారి దేవాలయాలకు భక్తులు తగ్గిపోయారు అని నిరూపించే ప్రయత్నం చేస్తూ తన యొక్క ప్రచారం వల్లనే ఇది సాధించబడింది, మనం గెలిచాం అని ఆనందపడుతూ ఒక వీడియో చేయడం జరిగింది. సరే, వారి ఆనందం వారిది, కానీ వాస్తవం ఏంటో చెప్పాలి కదా. వారు ఆనందించకుండా చేయడానికి నేను ఈ వాస్తవాలు చెప్పట్లేదు. వాస్తవాలు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందించడం అనేది అది ఏమాత్రం ధర్మమవుతుందో న్యాయమవుతుందో వారికి తెలియాలి. అంటే బాబాగారి మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తూ దానికి ఒక ధర్మం అని పేరు పెట్టుకుంటూ అది సత్యమని సమర్థించుకుంటూ సమాజంలో ఒక సమర్థ సద్గురువు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందకుండా అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మత దురభిమానాన్ని ప్రచారం చేస్తూ కులమతాలకు అతీతంగా సర్వమానవాళి కూడా ఒక్కటై కలిసిమెలిసి జీవిస్తూ దేశాభివృద్ధికి, ప్రపంచ శాంతికి కృషి చేయాలి అని చెప్పిన ఒక మహానుభావుడి యొక్క ప్రబోధాలను, సందేశాన్ని, విశాలమైన దృక్పథాన్ని, మానవ జన్మను తరింపచేసుకొని మోక్షాన్ని పొందే ఆత్మజ్ఞానాన్ని ప్రజలకు అందకుండా, ఒక మహనీయుని యొక్క ప్రబోధాలు ప్రజలకు అందకుండా ఆయన మీద లేనిపోని అపవాదులు మోపి మతం అనే ఒక పనికిమాలిన కార్డు ఉపయోగించి మతాభిమానాన్ని రెచ్చగొట్టి బాబాగారిని హిందూ సమాజానికి దూరం చేయాలని ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు ధర్మసమ్మతమో న్యాయసమ్మతమో అందరూ ఆలోచించుకోవాలి. బాబా మందిరాల వల్ల అనేక మంది పేదలకు అన్నదానం జరుగుతూ ఉంది. బాబా మందిరాల వల్ల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాబా మందిరాల వల్ల సమాజంలో సమభావన ఏర్పడింది. బాబా మందిరాల వల్ల కులాలు, మతాలు అనే అడ్డుగోడలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి జీవించే అవకాశం ఏర్పడింది. ఇలా సాయిబాబా గారి మందిరాల వల్ల ఎన్నో లక్షల మంది ఆకలి తీరుతూ ఉంది. ఈ విధంగా బాబాగారి మందిరాల వల్ల సకల ప్రాణికోటికి మేలు జరుగుతుంది, సన్మార్గం చూపించబడుతుంది. ముఖ్యంగా హిందూ మతంలో భజనలు, సంకీర్తనలు, నామస్మరణలు, సేవా కార్యక్రమాలు, తీర్థక్షేత్రాలు, దర్శనాలు, సకల దేవతారాధనలు, సకల దేవతా సమ్మతం, ఇటువంటి విశాలమైనటువంటి దృక్పథంతో సాగుతున్నటువంటి సాయి భక్తిని విచ్ఛిన్నం చేసి ఆనందించటం అనేది
అది ఏ విధమైన ఆనందానికి చిహ్నమో వారు ఆలోచించుకోవాలి, వారిని సమర్థించే వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే సాయిబాబా గారి మందిరాలకు నిజంగా భక్తులు తగ్గిపోయారా? ఒకవేళ తగ్గిపోతే దానికి కారణాలు ఏమిటి? దానికి కారణం లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు చేసిన వీడియోల దాని ప్రభావం కూడా చెప్తాను. వారు ఆ వీడియోలో చూపించిన ఆధారాలు, అంటే కొంతమంది రిపోర్టర్సు కొన్ని మందిరాలకు వెళ్ళి ఆ మందిర నిర్వాహకుల్ని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి విషయాల్ని కూడా వారు ప్రజెంట్ చేశారు. కొన్ని మందిరాల వారు ఇంతకుముందు నెలకు 15 లక్షలు వచ్చే ఆదాయం ఇప్పుడు సంవత్సరానికి 15 లక్షలు వస్తున్నాయనో, ఇంతకుముందు బాబాగారి దర్శనానికి గురువారం పూట 2 గంటలు పట్టే చోట ఇప్పుడు 10 నిమిషాలు పావు గంట పడుతుందనో, ఇలాంటి ఆధారాలు వారు చూపించారు. అవి నిజమే. అయితే వారు చూపించిన ఆధారాలు ప్రాంతం ఎక్కడ? ఢిల్లీ లేదా ఉత్తర భారతంలో జరిగినటువంటి మార్పుకి లలిత్ కుమార్ గారు లేదా ఇతర యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు బాబా వ్యతిరేకంగా వారు చెప్పిన వాటికి, వారి వీడియోలో ఉన్న విషయాలకి ఉత్తర భారతంలో ఢిల్లీలో ఏ విధంగా ప్రభావం ఉంటుందో వారే చెప్పాలి. ఎందుకంటే వారేమి హిందీలో చేయట్లేదు, ఇంగ్లీష్లో చేయట్లేదు, కేవలం తెలుగులో, అది కూడా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం. దాని ప్రభావం ఢిల్లీలో ఎందుకు ఉంటుంది? కాబట్టి వీరి వీడియోల కారణంగా జరిగింది కాదు. అది అక్కడే కాదు మిత్రమా, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ మందిరాలకు వచ్చే భక్తుల సంఖ్య ఇంతకు ముందు కంటే బాగా తగ్గిపోయింది. అది కేవలం సాయిబాబా గారి మందిరాలకు మాత్రమే కాదు, ఇతర మందిరాలకు శనివారం పూట, శుక్రవారం పూట, మంగళవారం పూట ఇలా మనకు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది కదా, ఆ దినాలలో కూడా ఇంతకుముందు వచ్చే భక్తుల కంటే బాగా తగ్గిపోయారు. ఆ క్రమంలో బాబాగారి మందిరాలు కూడా తగ్గిన మాట నిజం. ఎందుకంటే మేము సాయి భక్తులం కాబట్టి బాబా మందిరాలకు ఇంతకుముందు ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా వస్తున్నారు చూస్తున్నాం. బాగా తగ్గిపోయారు. ఆ తగ్గడానికి మీ వీడియోలు కారణం కాదు, మారిన సామాజిక పరిస్థితులు. వాటిలో ముఖ్యమైన 2 కారణాలు. ఒకటి సెల్ ఫోన్. కరోనాకు ముందు, కరోనా తర్వాత, అన్ని రంగాల్లో కూడా కరోనా ముందు, కరోనా తర్వాత మొత్తం సమాజం, ప్రపంచం మారిపోయింది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఉద్యోగ విధానాల్లో మార్పులు వచ్చాయి. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో కూడా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు సత్సంగాలంటే డైరెక్ట్గా కూర్చొని సత్సంగాలు చేసేవారు, వినేవారు. ఇప్పుడు బాబాగారి మార్గంలో ముఖ్యంగా, ఇతర మార్గంలో అవి లేవు. ఎందుకంటే ఇతర మార్గాల్లో కూడా కొంత చిన్న వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, కానీ సాయి మార్గంలో ఎక్కువగా సత్సంగాలు అనేవి, ఆన్లైన్ సత్సంగాలు పెరిగిపోయాయి. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత, ప్రపంచమంతా మన చేతిలో ఉన్న తర్వాత 24 గంటలు ఫోన్లు చూస్తూ కూర్చునే అలవాటు వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళడం మర్చిపోయారు. ముఖ్యంగా పెద్ద సినిమా హాళ్ళకే వెళ్ళడం మర్చిపోయారు. వాళ్ళని రప్పించడానికి నానా కష్టాలు పడవలసి వస్తుందని చెప్పి సినీ ఫీల్డ్ అంతా గగ్గోలు పెడుతున్నారు. సినిమా హాళ్ళు చాలా మూసేసుకున్నారు. గుళ్ళ సంగతి ఉంది. గుడి అనేది భక్తికి సంబంధించింది. ఈ రోజుల్లో భక్తి ఎవరికి ఉంటుంది? భక్తి కంటే మనకు రక్తి, ఎంజాయ్మెంట్, సరదాలు ఇవి కదా మనుషులు కోరుకునేది. భక్తి మార్గం అందరికీ అబ్బేది కాదు.
షిరిడి సాయిబాబా గారి అవతారం రానంత వరకు గుళ్ళకు అసలు రావడం మానేశారు. 99% మానేశారు గుళ్ళకు. ఆయన అవతారం వచ్చిన తర్వాత, ఆయన లీలలు చూపించడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన భక్తుల కోరికలు తీర్చడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన భక్తుల రోగాలను తీర్చడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన పిలిస్తే పలుకుతాడనే విశ్వాసం వచ్చిన తర్వాత, ఆయన మందిరాలు కట్టడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ భక్తి స్టార్ట్ అయింది. అందరూ గుళ్ళకు వెళ్ళడం మొదలుపెట్టారు, అది కూడా సాయిబాబా గుళ్ళకి. ఆ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఆ భక్తి భావాన్ని సనాతన ధర్మంలో కొంతమంది ప్రవచకులు రామాయణ భారత భాగవతాల గురించి చెప్పి వారిని సనాతన ధర్మం వైపు మళ్లించగలిగారు. ఆ క్రమంలో మన గౌరవనీయులు పూజ్యులు సాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, మీ గురువు గారు, ఇలాంటి ఎందరో మహానుభావుల ప్రవచనాలకి భక్తులు అలవాటు పడ్డారు. ఆ విధంగా మన ఆంధ్రదేశంలో భక్తి అనేది మళ్ళీ ఒక విప్లవంలాగా లేచింది. దానికి పునాది వేసిన వారు షిరిడి సాయిబాబా అయితే, దానికి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన వారు సత్యసాయిబాబా వారు. దానికి పూలు పళ్ళు కాసేలా చేసిన వారు ఇప్పుడు చెప్పిన ప్రవచనకర్తలు. దీనికి ఇంత చరిత్ర ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోయింది. ఆ భక్తి ఏదో సెల్ ఫోన్లోనే చూసుకుందాం. ప్రవచనాలన్నీ సెల్ ఫోన్లో ఉంటాయి, గ్రంథాలన్నీ సెల్ ఫోన్లో ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న మందిరాలు అన్నీ సెల్ ఫోన్లో ఉంటాయి. అన్ని మందిరాల వివరాలు సెల్ ఫోన్లో ఇస్తూ ఉంటారు మన వాళ్ళు. యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనం చూడని ప్రపంచం మొత్తాన్ని మనం సెల్ ఫోన్లో చూడొచ్చు. అమర్నాథ్కి ఎలా వెళ్ళాలో చూడొచ్చు, అమర్నాథ్ ఎలా, అమరేశ్వరుడు ఎలా ఉంటాడో చూడొచ్చు, చార్ధామ్ ఎలా ఉంటాయో చూడొచ్చు, అష్టాదశ శక్తిపీఠాలు చూడొచ్చు, ద్వాదశ జ్యోతిలింగాలు చూడొచ్చు. ఇంట్లోనే కూర్చొని గారు కదలకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చూసే అవకాశం ఉంది. అలా ఎప్పుడైతే ప్రపంచం మన చేతిలోకి వచ్చిందో, పక్కన ఉన్న మనిషిని పలకరించడానికి కూడా ఓపిక లేదు, భార్యను భర్త పలకరించే ఓపిక లేదు, భర్తను భార్య పలకరించే సమయం లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. సెల్ ఫోన్. కాలేజీల్లో పిల్లలు సెల్ ఫోన్, మందిరానికి వెళ్తే కూడా సెల్ ఫోన్ విడిచిపెట్టేది ఏం లేదు. ఎప్పుడైనా మందిరానికి వెళ్ళినా సెల్ ఫోనే, అక్కడ దేవుడిని చూసేది కూడా పెద్దగా ఏం లేదు. ఇలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్ పట్టుకొని, సెల్ ఫోన్ విడిచిపెట్టకుండా దాంట్లోనే అన్నీ చూసే అవకాశం వచ్చిన తర్వాత మందిరాలకు వెళ్ళడం పూర్తిగా తగ్గిపోయింది. నువ్వు బాబాగారి మందిరాలు మాత్రమే చూసావు, ఇతర మందిరాలు కూడా వెళ్ళి చూడు. ఇంతకుముందు ఆ మందిరాలకు ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు. కనీసం గుడి తలుపులు కూడా సరిగ్గా తెరవడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. పూజారులు ఎప్పుడు పడితే అప్పుడు తెరుస్తారు మన గ్రామాల్లో మందిరాలు. 8 గంటలకో 9 గంటలకో, ప్రాతకాలంలో 6 గంటలలోగా, సూర్యోదయంలోగా మందిరాలు తెరవాలి, దీపారాధన చేయాలి, భగవంతుడి అర్చన కార్యక్రమం పూర్తి కావాలి. ఇది మన సనాతన ధర్మం. కానీ 8 అయినా 9 అయినా మందిరాలు తెరవబడటం లేదు. అలా తయారైపోయింది. మళ్ళీ పాత రోజులు వచ్చేసాయి ఈ సెల్ ఫోన్ కారణంగా. ఇంకా ఒక్క బాబాగారి మందిరాల్లో మాత్రమే తెల్లవారుజామున 5 గంటలకే హారతితో స్టార్ట్ అవుతాయి మందిరాలు. ఒక్క బాబా మందిరంలోనే జరుగుతుంది. మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలలో, అంటే పెద్ద పెద్ద క్షేత్రాల్లో 4 గంటల నుంచే మందిరాలు తెరవబడతాయి. ఊళ్ళల్లో ఉండే మందిరాలు చూడండి, 8 గంటలకు 9 గంటలకు కానీ పూజారి గారు తెరిచి స్వామికి నైవేద్యం పెట్టరు. అయితే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ప్రభావం కారణంగా అన్ని మందిరాలకు తగ్గారు, బాబాగారి మందిరానికి తగ్గారు. నువ్వు అన్నావు కదా సంవత్సరానికి 15 లక్షలు వస్తున్నాయని చెప్పి. అదే మన సనాతన దైవాలకు సంబంధించిన మందిరాలకు వెళ్ళి అడిగి చూడు ఎంత వస్తున్నాయో, ఎంతమంది వస్తున్నారు, దక్షిణలు ఎంత వస్తున్నాయో చూడండి. కనీసం మందిర నిర్వహణకు కావాల్సిన ఖర్చులకు కూడా
పూజారి జీతభత్యాలు కూడా, అతను జీవించడానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా లేకుండా మన మందిరాలు ఇబ్బంది పడుతున్నాయి. వాటితో పోల్చుకున్నప్పుడు నీకు సాయిబాబా గారి మందిరాలు చాలా ఇంకా గొప్పగానే నడపబడుతున్నాయి. ఇప్పటికీ సాయిబాబా గారి మందిరాల్లో అన్నదానం నిర్వహిస్తున్న మందిరాలు అన్నదానం నిర్వహిస్తూనే ఉన్నాయి. గురువారం పూట ఇంతకు ముందు కన్నా భక్తులు తగ్గితే తగ్గి ఉండవచ్చు కాక, కానీ అన్నదానానికి మాత్రం భక్తులు తగ్గడం కాదు, పెరుగుతూ ఉన్నారు. ప్రతి సాయిబాబా మందిరంలో అన్నదానం చేసే మందిరాల్లో అన్నదానం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. నువ్వు చూడవలసింది గురు పౌర్ణమి రోజు బాబాగారి మందిరాలలో ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది అన్నదానంలో పాల్గొన్నారు. అందరూ మన హిందూ సోదరులే కదా, వేరే వాళ్ళు ఎవరు రారు. ఒక్కొక్క మందిరంలో 10,000 మందికి తగ్గకుండా, చిన్న మందిరం అయితే 5-6 వేల మందికి తగ్గకుండా గురు పౌర్ణమికి అన్నదానానికి వస్తారు బాబా దర్శనం చేసుకోవడానికి. మరి మన సనాతన ధర్మంలో ఉన్న ఇతర గురువుల ఆశ్రమాలకు కానీ, పీఠాలకు కానీ, లేదా మందిరాలకు కానీ, మన సనాతన ధర్మంలో ఉన్న ఇతర గురువులు కూడా కొన్ని మందిరాలు ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి మందిరాలు ఉన్నాయి, గురు రాఘవేంద్ర స్వామికి మఠాలు ఉన్నాయి, బృందావనాలు ఉన్నాయి, భగవాన్ వెంకయ్య స్వామి గారికి మందిరాలు ఉన్నాయి. ఆదిశంకర భగవత్పాదుల వారికి మనం ఎవరో మందిరాలు కట్టలేకపోయాం. అది తప్పు మందే కానీ మరి ఎవరిది కాదు. వ్యాస భగవానుడికి మనం మందిరాలు కట్టలేకపోయాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మన సనాతన ధర్మం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మగా పూజించండి అంటే ఎవరికీ చేతకాలేదు. ఆ జ్ఞానాన్ని పొంది బాబాగారిని ఆ విధంగా పూజిస్తుంటే చూసి వరవలేక మీలాంటి వాళ్ళు ఎలా దాన్ని బంచేయాలని చూస్తూ ఉన్నారు. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మగా పూజించమని సనాతన ధర్మం చెప్తే, సనాతన ధర్మం చెప్పిన దాన్ని సాయి భక్తులు అర్థం చేసుకొని తమ గురువైన బాబాగారిని అలా పూజిస్తుంటే దాన్ని ఆపు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మన సనాతన ధర్మంలో వెలిసినటువంటి వ్యాస భగవానుడికి, ఆదిశంకర భగవత్పాదుల వారికి, విద్యారణ్య స్వామి వారికి, ఈ మహానుభావులకి ఎవరికి కూడా మనం పరబ్రహ్మతో సమానమైన గౌరవం ఇవ్వలేకపోయాం. మన శాస్త్రం చెప్పినా ఇవ్వలేకపోతున్నాం. శాస్త్రం 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 అంటారు కదా, శాస్త్రం చెప్పిన దాన్ని మరి ఆచరించారా? గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించారా ఎప్పుడైనా? పరబ్రహ్మ స్వరూపంగా భావించారా ఎప్పుడైనా? పూజించారా ఎప్పుడన్నా? మళ్ళీ దానికి విపరీతమైన అర్థాలు తీస్తూ గురువును పూజించకూడదు, దైవంలా పూజించకూడదు, దైవాన్ని పూజించాలని శాస్త్ర విరుద్ధ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాబట్టి బాబాగారి మందిరాలకి రోజువారీ భక్తులు తగ్గిన మాట నిజమే, దానికి మారిన సామాజిక పరిస్థితులు కారణం తప్ప మీ వీడియోలు కాదు. మీ వీడియోలు చూసి ఎవరు బాబాగారి మందిరాలకి వెళ్ళడం మానరు. కొన్ని రోజులు అలా దాని ప్రభావం వల్ల కొత్తగా సాయి భక్తులు, ఆ వీడియోలు విన్న సాయి భక్తులు కొంత సంశయిస్తూ ఉంటారు. ఈ ప్రభావం కొన్ని రోజుల్లో పూర్తిగా పోతుంది. అప్పుడు ఇంతకు ముందు కన్నా రెట్టించిన ఉత్సాహంతో సాయిబాబా మందిరాలకు భక్తులు వెళ్తారు. నీకు ఇంకో సత్యం చెప్తాను, ఎందుకు గుళ్ళకు తగ్గిపోయారు భక్తులు, ముఖ్యంగా బాబాగారి గుళ్ళకు కూడా. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ప్రజల్లో ఇంకా కొంతమందిలో పేదరికం ఉండేది. కొన్ని అవసరాలు తీరేవి కాదు, కొన్ని కష్టాలు ఉండేవి. అనారోగ్యాలతో పీడించబడేవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, సాంసారిక బాధలు ఉండేవి. ఈ 20 సంవత్సరాల్లో అటువంటి పరిస్థితులు మారిపోయాయి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచిత విద్యా విధానం, ఉచిత వైద్య విధానం రెండు వచ్చేసరికి పేదవాడికి కూడా భగవంతుని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండానే రోగాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని బాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రోగం రాగానే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేనప్పుడు, ఎక్కడా దిక్కు దోచినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి.
అలాగే పిల్లలకి చదివించాలంటే డబ్బులు లేక అప్పులు చేసి బాధలు పడుతూ ఆ బాధలు ఎలా తీరుతారా అన్నప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు ఇబ్బంది లేదు, చక్కగా పిల్లలు గవర్నమెంట్ చదివిస్తుంది. వాళ్ళు ఇంజనీర్లు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఆర్థిక పరిస్థితులన్నీ మారిపోయినాయి, అందరూ సుఖంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారంటే వాడికి గవర్నమెంట్ నెలకింత ఇస్తుంది. పిల్లవాడి పేరు మీదనో, పిల్లల పేరు మీదనో, వాళ్లకు కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ఏదో ఒక పేరు మీద వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయడం గవర్నమెంట్ చేస్తుంది. ఆ విధంగా వారి అవసరాలు తీరిపోతున్నాయి. ఇలా సమాజంలో పేదరికం లేదు, రోగాలు లేవు, ఇబ్బందులు లేవు. ఒకవేళ ఉన్నా అవి పరిష్కరించుకునే అవకాశాలు సమాజంలో పుష్కలంగా వచ్చేసాయి. కాబట్టి దేవుడి అవసరం తగ్గిపోయింది. ఆ రకంగా కూడా మందిరాలకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇంకొక మూడవ కారణం ఏమిటయ్యా అంటే, గరికపాటి గారు చెప్తారు ఏమని, 40 సంవత్సరాల వరకు గుడికి వెళ్ళకపోతే తప్పు, 40 సంవత్సరాల తర్వాత గుడికి వెళ్తే తప్పు అన్నాడు. ఎందుకని? 40 సంవత్సరాల్లోగా నీకు భగవంతుడు అంటే అర్థం కావాలి. ఏమర్థం కావాలి? భగవంతుడు అంటే గుడిలోనే లేడరా బాబు, అంతటా ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే నాలోనే ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ అనే జ్ఞానం నీకు కలగాలి. కలకపోతే దండగా 40 సంవత్సరాల తర్వాత కూడా గుడికి వెళ్తే వ్యర్థం నీ జీవితం, నీకు దేవుడు అంటే అర్థం కాలేదు, జ్ఞానం అసలు రాలేదు అని చెప్పాడు. అది నిజం, సత్యం. బాబా గారి మార్గంలో అది బాగా అమలు పరచబడుతుంది. ఎందుకంటే గురు మార్గం కదా, సచరిత్ర ద్వారా ఆ జ్ఞానం సులభంగా వస్తుంది. మొట్టమొదటి అధ్యాయంలోనే బాబా గారు ఒక భక్తుడు బాంబే వెళ్ళిపోతూ బాధపడుతుంటాడు. బాబా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను కదా అని బాధపడుతుంటే, పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నావేంటి, బాంబేలో మాత్రం నేను నీతో లేనా అంటాడు. అదేంటి బాబా, నువ్వు షిరిడీలో ఉంటే బాంబేలో నాతో ఎలా ఉంటావు? నాకు ఆ అనుభవం లేదు బాబా అంటాడు. ఎవరైతే నన్ను షిరిడీలో మాత్రమే ఉన్నాననుకుంటారో వారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుసుకోండి అన్నాడు. అంటే నేను అంతటా ఉంటానని తెలుసుకోండి. ఇదే కదా, ఎందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతండు, ఎందెందు చూసిన అందందెగలడు ధనవాగ్రని వింటే. ఎప్పుడో సత్యయుగంలో చెప్పాడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ప్రహ్లాదుడు. ఇప్పటికీ మనం దేవుడు గుళ్ళోనే ఉంటాడు, దేవుడు గుళ్ళోనే ఉంటాడు, దేవుడు పుణ్యక్షేత్రాల్లో ఉంటాడని పరిగెట్టి తొక్కుకొని నెట్టుకొని గుద్దుకొని ట్రాఫిక్ జాములై దేవస్థానం వాళ్ళని తిట్టి దేవుని తిట్టి ఇలా నడుస్తుంది మన భక్తి. కాబట్టి సాయిబాబా గారి భక్తుల్లో ఆ అజ్ఞానం ఉండదు. బాబా అంతటా ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనే జ్ఞానం కలుగుతుంది. దానితో మందిరాలకు వెళ్ళే వారి సంఖ్య తగ్గుతుంది. నేను సంవత్సరానికి ఒక్కసారి కూడా మందిరానికి వెళ్ళే అలవాటు లేదు నాకు. ఎప్పుడైనా ఆ మందిరానికి నాకు అవసరం ఉందన్నప్పుడు, నా అవసరం మందిరానికి ఉందన్నా, మందిరంలో ఏదైనా పని నాకు ఉందన్నా అప్పుడు వెళ్తాను. లేదా మందిరంలో ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి, ఏదైనా దానం ధర్మం చేయాలి ఆ మందిరానికి సంబంధించి అనుకున్నప్పుడు వెళ్తాను. లేదా ఏదైనా సత్సంగ కార్యక్రమం ఉంది, ఎవరైనా పిలిస్తే వెళ్తాను. నా ఇంట్లో నేనే 3 పూటలా భగవంతుని ఆరాధించుకొని ఆనందిస్తాను. ఇలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక అనుభవం వచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అది ఒక కారణం. ఇంకో కారణం ఇందాక వచ్చింది, మర్చిపోతున్నాను. 4వ కారణం ఏమిటయ్యా అంటే, ఇంతకుముందు ఒక 15 నువ్వు చెప్పావు కదా 2015-16 అప్పుడు ఊరికి ఒక బాబాగారి మందిరం ఉంటే ఇప్పుడు ఊరికి 7-8 మందిరాలు అయ్యాయి. కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 40, కొన్ని చోట్ల 100. హైదరాబాద్ లాంటి చోట్ల 1000కి వచ్చిందేమో తెలియదు. మరి అప్పుడేమవుతుంది? ఒక మందిరం ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆ మందిరానికి వెళ్తే శనివారం పూట ఒక 500 మంది 600 మంది వచ్చినప్పుడు క్యూ ఉంటుంది. అదే ఊర్లో ఒక 10 మందిరాలు వచ్చాయనుకోండి, ఓ 50 మంది 60 మంది. ఇలా మందిరాల సంఖ్య కూడా పెరిగిపోవడం వల్ల ఒక మందిరం ఉన్నప్పుడు వచ్చిన భక్తుల సంఖ్య తగ్గిపోయింది, ఆదాయం పడిపోతుంది. అయితే
ఎన్ని ఊర్లు ఉన్నా, ఎన్ని మందిరాలు ఉన్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీళ్ళందరూ కూడా ఊర్లో 10 మందిరాలు ఉంటే స్ప్రెడ్ అయిపోతుంది. 10, 50, 500. ఒక చోట ఒక గుడి ఉంటే 500 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు 50. కానీ ఈ ఊళ్ళో ఉన్న 500 మంది, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందిరాలు, కొన్ని వేల గ్రామాలు, ఊర్లు, పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ షిరిడీకి వెళ్తూనే ఉంటారు. షిరిడీ ఆదాయం ఎప్పుడూ తగ్గదు సుమా. మన గురు పౌర్ణమికి చెప్పారు కదా, 3 రోజుల ఆదాయం 28 కోట్లు, 3 రోజుల భక్తుల సంఖ్య 8 లక్షలు. సో ఎక్కడ తగ్గారు? ఇంతకుముందు కంటే ఎక్కువ వచ్చారు. ఆదాయం ఎక్కువ వచ్చింది, భక్తులు ఎక్కువ వచ్చారు. నీకు ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు మన ఆంధ్రదేశంలో వెంకటేశ్వర స్వామి ప్రభావం బాగా ఉన్నప్పుడు ప్రతి షాపు పేరు శ్రీనివాస వెంకటేశ్వర, శ్రీనివాస వెంకటేశ్వర. అలాగే పుట్టిన సంతానం పేర్లు శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస. నా పేరు శ్రీనివాసే. అయితే ఇప్పుడు సాయి, సాయి లక్ష్మి, సాయి వెంకటేశ్వర, సాయి శంకర్, సాయి గాయత్రి, సాయి కృష్ణ, ఇలాగ పెట్టేస్తున్నారు. సంతానం పేర్లు, షాపుల పేర్లు అంతా సాయి సాయి. అలాగని వెంకటేశ్వర స్వామి ప్రభావం కొండ మీద తగ్గిందా? కొండ మీద ఇప్పటికీ రోజుకు 50,000, 60,000, 70,000, 1,00,000 మంది కూడా వస్తుంటారు. ఉండి ఆదాయం ఒకప్పుడు రోజుకు ₹1,00,00,000 వస్తే గొప్ప రికార్డు. ఇప్పుడు 4 కోట్లకు తగ్గితే లేదు, 3.5, 4 కోట్ల మధ్యలోనే వస్తుంది రోజు. మరి వెంకటేశ్వర స్వామి ప్రభావం తగ్గిందా? ఇక్కడ కనిపించట్లేదు, కానీ కొండ మీద అలాగే ఉంది. అలాగే బాబాగారి మందిరాలు ఎక్కువైపోయి ఒక్కో మందిరానికి వచ్చే జనసంఖ్య తగ్గినట్టు కనిపించినా షిరిడీకి వచ్చే వాళ్ళ సంఖ్య ఏమీ తగ్గదు. అది అలాగే లక్షల్లో ఉంటుంది, కోట్లలో ఆదాయం ఉంటుంది. మనం ఎంత నాన్న సముద్రంలో నీటి బిందువు అంత కూడా కాదు. మనం బాబా ఒక మహాసముద్రం అయితే మనం నీటి బిందువు కూడా కాదు. సముద్రంలో ఒక కొండెడు విషం కలిపామనుకో ఏమైనా అవుద్దా? ఏమీ కాదు. అలాగా మీరు బాబా భక్తి అనే ఒక మహాసముద్రంలో విషపు బిందువులు కలిపినంత మాత్రాన ఆ సముద్రానికి వచ్చే నష్టమే లేదు. అది రత్నగర్భ, రత్నాలను, ముత్యాలను కోరుకున్న వారికి ప్రసాదిస్తూనే ఉంటుంది. అటువంటి విశ్వమంతా వ్యాపించిన వాడు, ప్రపంచమంతా వ్యాపించినటువంటి వాడు, ఇతర దేశాల్లో కూడా వందలాది మందిరాలు నిర్మింప చేసుకొని పూజలు అందుకుంటున్నవాడు. ఒక మంచి వ్యక్తి గురించి ఊర్లో కూడా 10 మంది కలిసి దుష్ప్రచారం చేస్తే ఆ వ్యక్తి మీద ఆ ఊర్లో వాళ్ళు అంతకుముందు ఉన్నంత గౌరవంతో చూడరు. అతను అలాంటి వాడు, ఇలాంటి వాడు, చెడ్డవాడు, అదిగో అలా ఫలానా చోట ఇలా చేశాడంట, అక్కడ అలా చేశాడంట అని అబద్ధాలు ప్రచారం చేస్తే అంతకుముందున్న గౌరవం ఉండదు. ఖచ్చితంగా అనుమానంతో చూస్తుంటారు, గౌరవం తగ్గిపోతుంది. కానీ కొన్నాళ్లకు సత్యం తెలిసినప్పుడు ఆ వ్యక్తి మీద అంతకంటే 100 రెట్లు గౌరవం పెరుగుతుంది. అలాగే బాబాగారి విషయంలో ప్రస్తుతం నీ ప్రభావం వల్ల కొత్తగా బాబాగారి మార్గంలో ఆయన నమ్ముకుందాం అనేవాళ్ళు ఊగిసలాట ఆడితే ఆడవచ్చు. కానీ నా గురువు కళ్ళు తెరిచినప్పుడు, ఆయన సంకల్పించినప్పుడు ఈ ప్రపంచంలో ఆయన తలుచుకుంటే ఒక నిమిషంలోనే ఒక మహాద్భుతం జరుగుతుంది. ఆ ఒక్క అద్భుతంతో ప్రపంచం మొత్తాన్ని ఆయన వైపు తిప్పించుకొని ఆయన భక్తులుగా మార్చగల సమర్థత ఉన్నటివాడు సమర్థ సద్గురు సాయిబాబా వారు. నీకు ఆయన శక్తి తెలియదు. తెలిసే రోజు వచ్చినప్పుడు నువ్వు అదృష్టవంతుడి. ఆయన మహత్తు, ఆయన శక్తి తెలియకుండానే నువ్వు అలాగే ఉండిపోతే అది నీ యొక్క దురదృష్టంగా భావిస్తా. సాయిరామ్.